వారణాసి అనే క్షేత్రము వరుణ మరియు అసి అనే నదుల మధ్యలో ఉంది. అందుకే ఈ ప్రదేశానికి వారణాసి అనే పేరు వచ్చింది. కాశీలో ఉన్న గంగకు ఒక ప్రత్యేకత ఉంది. మిగతా అన్ని ప్రదేశాల్లో గంగా నది ఉత్తరం నుండి తూర్పు ప్రవహిస్తుంది. కానీ కాశీలో ఆ ప్రవాహము తూర్పు నుండి ఉత్తరానికి ఉంటుంది. వారణాసిలో 84 ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లన్నీ మీ ఓపిక బట్టి నడిచి లేదా బోట్లో చూడవచ్చు. బోటు వారు 100 రూపాయలకి 20 ఘాట్లు చూపిస్తారు. ఫెర్రీ బుక్ చేసుకోవాలంటే 1 నెల ముందు నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. వారణాసి చాలా ప్రాచీనమైన క్షేత్రం. ప్రతి ఇంట్లో మరియు ప్రతి వీధిలో శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ శివలింగాలు ఋషులు, దేవీ దేవతలు మరియు కొన్ని మహాభక్తులు ప్రతిష్ఠించినవి. కాశీ వెళ్లే భక్తులు వాళ్ళ సౌలభ్యం బట్టి శివలింగ ప్రతిష్ఠ చేయవచ్చు. లేకుంటే ఒక చిన్న శివలింగాన్ని బోటులో వెళ్ళినప్పుడు గంగా నది మధ్యలో వదిలిన శివలింగ ప్రతిష్ఠ చేసిన దానితో సమానమే అని కాశీఖండ పురాణంలో తెలియజేశారు. ఇప్పుడు కాశీ యాత్రలో 3వ రోజు చూడవలసిన ముఖ్యమైన దేవాలయాలు తెలుసుకుందాం. ఈ దేవాలయాలన్నీ ఆంధ్ర ఆశ్రమం నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. ఈ దేవాలయాలను మీరు నడిచి చూడవలసి ఉంటుంది. మొదటగా ఆంధ్ర ఆశ్రమం నుంచి కేదార్ ఘాట్కు వెళ్లే దారిలో శ్రీ శృంగేరి శంకరమఠ్, చిత్రాంగదేశ్వర్ మహాదేవ్ మరియు శ్రీ గౌరీ కేదారేశ్వర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ గౌరీ కేదారేశ్వర్ని దర్శించుకుంటే 7 సార్లు కేదార్నాథ్లో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న ఫలితం దక్కుతుంది. గౌరీ కేదారేశ్వర లింగం 2 భాగాలుగా ఉంటుంది. ఒక భాగంలో పార్వతీ పరమేశ్వర్లు, మరో భాగంలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ఈ ఆలయానికి కొంచెం దూరంలో అవధూత దత్తపీఠం, చింతామణి గణపతిని మరియు కంచి కామకోటి పీఠాన్ని దర్శించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ఆలయాలు మీ ఓపికను బట్టి నడక ద్వారా కానీ ఆటో ద్వారా కానీ వెళ్ళి దర్శించుకోవచ్చు. ఆటో వాళ్ళు 500 రూపాయలు ఛార్జీ తీసుకుంటారు. ముందుగా రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జన్మస్థలం దర్శించుకోండి. దాని తర్వాత లోలార్క్ ఆదిత్య, ద్వాదశ ఆదిత్యులలో ఒకరిని దర్శించుకోండి. ఈ ఆలయంలోనే లోలార్క్ కుండ్ ఉంటుంది. లోలార్క్ కుండంలో దంపతులు స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. తర్వాత దుర్గామాతా మందిర్, శ్రీ సత్యనారాయణ తులసి మానస్ మందిర్, సంకటమోచన్ హనుమాన్ మందిర్ మరియు బనారస్ యూనివర్సిటీలో ఉన్న బిర్లా మందిర్ చూడవచ్చు. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు తిలుబండేశ్వర్ మహాదేవ్ మందిరం దర్శించుకోండి. ఈ శివలింగం రోజు ఒక నువ్వు గింజంత సైజు పెరుగుతుంది. ఈ ఆలయం ఆంధ్ర ఆశ్రమం దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయాలన్నీ దర్శించుకున్నాక మీ దగ్గర ఇంకా సమయం ఉంటే, లేక మీరు 9 రోజుల కాశీ యాత్ర చేస్తూ ఉంటే, మీరు కాశీఖండంలో వివరించిన మరికొన్ని శివాలయాలు, అష్టకాల భైరవ ఆలయాలు, ద్వాదశ ఆదిత్యుల ఆలయాలు, 16 విష్ణు మందిరాలు, 11 వినాయకుని ఆలయాలు మరియు పంచకోశ యాత్రలో ముఖ్యమైన 5 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ పంచకోశ పరిక్రమ 88.5 కిలోమీటర్ల దూరాన్ని కలిగి ఉంది. ఈ పరిక్రమాన్ని భక్తులు 5 రోజులు నడిచి కానీ లేక ఆటోలో కానీ వెళ్ళి వారణాసి పరిక్రమ యాత్ర పూర్తి చేస్తారు. ఈ యాత్ర మణికర్ణికా ఘాట్ నుంచి మొదలై అక్కడే పూర్తి అవుతుంది. మీకు కాశీఖండంలో తెలియజేసిన ఆలయాల గురించి లేక పంచక్రోశి యాత్ర సంబంధించి ఏమైనా సందేహాలు, దేవాలయాల లిస్టు, వారణాసిలో ఆలయాలకు వెళ్ళే మార్గం, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు వారణాసిలో షాపింగ్ మరియు ట్రై చేయవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. వారణాసిలో బెనారస్ చీరలు షాపింగ్ చేయవచ్చు మరియు బనారస్ పాన్, కాశీ చాట్ బండార్ షాప్లో చాట్, బ్లూ లస్సీ షాప్లో లస్సీ, మలయో లాంటి ఫేమస్ ఫుడ్ని ట్రై చేయవచ్చు. కాశీ నుంచి 1 రోజులో వెళ్ళి తిరిగి వచ్చేకి వీలుగా ఉన్న కొన్ని దర్శనీయ స్థలాల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు కాశీ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారనాథ్ను దర్శించవచ్చు. రెండవ రోజు కాశీ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయలో బోధగయ, విష్ణుపాద ఆలయము మరియు మంగళగౌరి శక్తిపీఠం దర్శించవచ్చు. మూడవ రోజు కాశీ నుండి 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న వింధ్యాచల వాసిని శక్తిపీఠం మరియు అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, ఆలోపిమాత శక్తిపీఠం మరియు బడే హనుమాన్ మందిర్ శంకరాచార్య ఆలయమును దర్శించవచ్చు. నాలుగవ రోజు కాశీ నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య రాముని గుడి, హనుమాన్ గరి ఆలయం,
దశరథ్ మహల్, కనక మహల్, దుర్గాదేవి ఆలయం, సరయూ నదిపై ఉన్న రామ్ కీ పైడి ఘాట్, గోరా రామ్ మందిర్, కాలా రామ్ మందిర్లను దర్శించవచ్చు. చెప్పిన అన్ని ప్రదేశాలకు కాశీ నుండి బస్సు, ట్రైన్ మరియు టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంతటితో మన కాశీ యాత్రా గైడ్ సమాప్తం చేస్తున్నాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోలో చెప్పిన వివరాలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.